హలో, ఏంటి గీసేస్తున్నావు బొమ్మ? మూవీ షూటింగ్ కోసం ఆలోచిస్తున్నాను. ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? శ్రీహాసన్కి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. ఒక అయ్యలా కానీ ఏమైనా నేను నచ్చేసాను అనుకో తనకి, అప్పుడు అనవసరంగా ఇబ్బంది పడతాను కదా ఏంటి అని అదొక చిన్న కూడా కొట్టేస్తుంది. అంటే బేసిక్గా నేను అందరికి నచ్చేస్తాను కదా. నీ కాలు కిందే నీ పేకు ఉంది, తొక్కాననుకో పచ్చడైపోద్ది. ఏదో నాటకాలు ఆపి లే. స్క్రిప్ట్ రాస్తున్నాను, అన్నీ ఆలోచించాలి కదా. లేకపోతే రేపు పొద్దున ప్రాబ్లం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ రైటర్, యాజ్ అ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ హ్యాస్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఆలోచించు, దాని గురించి వరి అవ్వు. శృతి హాసన్ నువ్వు నచ్చేస్తావా? ఇప్పుడు ఏమవుతుంది? అసలే సింగిల్ కదా, రెడీ టు మింగిల్ కదా, సొల్లు చెప్పకు. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అని ఆలోచించుకుంటే మనం ఏ ఎగ్జామ్ రాయలేం, ఏ పని చేయలేం కదా. ఇప్పుడు పాజిటివ్గానే వెళ్ళాలి కదా. సో శృతి హాసన్ నువ్వు నచ్చేస్తావు అనే ఫీలింగ్ అవ్వక్కర్లే. పాజిటివ్గా ఉన్నాను. అంత పాజిటివిటీ వద్దు బాబు, ఓకే? సినిమాలో పాజిటివిటీ పెట్టు. మరి రేపు పొద్దున నువ్వు అక్కడ షూటింగ్ స్పాట్లోనా వచ్చి సీన్ చేస్తే బాగా చెప్తాను ముందే. నేను అక్కడ వచ్చి అలా నిల్చొని గుట్ల గోపులోకి ఎలా నన్ను చూస్తున్నావు అనుకో, అలాగే చూస్తా. నాకు నా బుర్ర అంతా మైండ్ బ్లాక్ అయిపోతుంది. రైటర్స్ బ్లాక్. అది నన్ను ఇబ్బంది పెట్టి రెడీ చేస్తావా? చేస్తాను ఆల్మోస్ట్. క్రూ ఆర్టిస్టులు అందరూ ఎస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు అందరూ. నాకేం పాత్ర ఇస్తున్నావో? అదేటే నువ్వు హీరోయిన్ కదా. నువ్వు శృతి హాసన్ ఇది అది అంటే సెకండ్ హాఫ్ హీరోయిన్, నువ్వు ఫస్ట్ హాఫ్ శృతి హాసన్. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు. ఎవరో అని పెడుతున్నావు చెప్పు నాకు. చాలా మంది ఉన్నారు నిషా, ఇంచుమించు 100 మంది ఉన్నారు. ఎవరి పేరు చెప్పంటావు నీకు కూర్చొని? నాకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పు. నువ్వు నేను శృతి హాసన్. తెలుసు. మా వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు శరత్, వాళ్ళందరినీ పెట్టాలి నువ్వు. ఎవరు మీ వాళ్ళంటే? ఫ్యామిలీ మెంబర్స్. దేనికి? సినిమా చూడడానికా, షూటింగ్ చూడడానికా? చూడడానికి కాదు, యాక్ట్ చేయడానికి. అంటే భోజనం చేయడం అటాక్ చేయడం అంటే. మా వాళ్ళందరూ మంచి మంచి యాక్టర్స్, వాడుకో. మీ వాళ్ళు మంచి మంచి యాక్టర్స్ కాదు, మంచి మంచి చీరలు, మంచి మంచి నగలు తెచ్చి వేసేసుకొని కెమెరా ముందు కూర్చుని పోవాలి. అది దానికోసమే కదా. సెట్ లేకు, నా వాళ్ళు పెట్టాలి శరత్. అవ్వదు నిషా. ఎందుకు అవ్వదు? ఏం మాట్లాడుతున్నావు? బుర్రండే మాట్లాడుతున్నావు. వాళ్ళని ఎలా పెడతాను సినిమాలోనా? యాక్టింగ్ రావాలి దానికి, అవి రావాలి ఇవి రావాలి. ఇప్పుడు మనం అంటే సీనియర్ యాక్టర్స్, మనం వాళ్ళు ఏమొచ్చు వాళ్ళందరికీ. చిన్న రోల్ ఇవి శరత్, పక్కన వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నదే, జస్ట్ అలాగా మెరుపు తీగలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వచ్చారనుకో నీకు తెలీదు, అంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోతారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎంతమంది? మా పిన్నోళ్ళు, మా అత్తోళ్ళు, మా అత్త పిల్లలు, మా పిన్ని పిల్లలు అందరూ కలిపి ఒక 25 మంది అవుతున్నారు శరత్. 25 మంది వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతుంటారా? అందరికీ హాయ్ చెప్పావు కదా, ఎవరికో ఒకరికి చిన్న డైలాగ్ ఇస్తావు కదా, చెప్తారులే. ఇదేమైనా కస్టమర్ సర్వీస్ అనుకున్నావు? రాగానే హాయిలు చెప్పడానికి సినిమా అంతా హాయి ఉంటుంది. అబ్బా నిషా, ఇది మన ఫస్ట్ మూవీ, ఇలాంటి వాటిలో మొహమాట పడకూడదు. మనం 25 మంది ఎవరు ఒకరిద్దరు పెట్టమంటే పెడతాను, కానీ 25 మంది ఎక్కడ పెట్టేస్తాను? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఎవరికి ఎవరు తగ్గరు, నా మాట వినరు. వింటారులే, గడ్డు గుడ్డు వింటారు మీ వాళ్ళు. ఎందుకు బాబు, నేను ఇలాగే చెప్తానంటది ఆవిడ. నువ్వు జీవితంలో పైకి వెళ్ళాలంటే ఫస్ట్ నో చెప్పడం నేర్చుకో. ఏంటి మమ్మీ ఎవడు? నాకు చెప్పడం కాదు, నువ్వు మిగతా ఎవరికి చెప్పావు నో లేదు, నా వాళ్ళు వచ్చేవాడికి నో చెప్తావు. ఎవరి కావాలి నేర్చుకుంటున్నాను కదా చెప్పడం. మా వాళ్ళ దగ్గర చూపించక్కర్లేదు నేను. బా నిషా ప్లీజ్ నిషా, నాకు స్టార్టింగ్ కానీ పెట్టకేవన్నీ ఫిట్టింగ్. నేను సరే ఓ పని చేయండి. ఎంతమంది ఉన్నారు? 25 మంది. అందరూ హాయ్ చెప్పి వెళ్ళిపోతారా? బా ఏదో చిన్న రోల్ అలాగా. సరే, ఒక్కొక్కరు 3 లక్షలు. హాయ్ చెప్పడానికా? చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సినిమాలో హాయ్ చెప్పడానికి ప్లీజ్, అడగడానికైనా నీకైనా మానేవానైతే నాకే డిపోయింది. ఎనీవే, రేపు రిహార్సల్ షూట్ అవుట్ ప్లాన్ చేస్తున్నాను. యాక్షన్ మూవీలోంచి ఒక సీన్ తీస్తాం. సో టెక్నికల్గా బాగుందా, అన్ని రకాలుగా డైలాగ్ డెలివరీ, మన కొంతమంది యాక్టర్స్ అంతా బాగుందో లేదో చూసుకుంటాం. అప్పుడు ఫుల్ మూవీకి వెళ్తాం. మెయిన్ సినిమాకి మరి ఈ పైలట్కి వద్దులే, వేస్ట్. మెయిన్ సినిమాకి నిన్నే ఉంచుదాం వద్దని ఆలోచిస్తున్నాను. హలో, నేను లేకపోతే నేను ఎవరు చూస్తాడు? నేను శృతి హాసన్, సూపర్ హిట్ పేరు. నట్పక్ చూస్తారు, నట్పక్ చూస్తారు. ఎందుకు చెప్పు ఊరికే? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏమైంది అందరూ వచ్చారు ఇక్కడికి? మేడం
మీరే మాకు జీవితాన్ని ప్రసాదించాలి మేడం. ఏం ప్రసాదం కావాలి నీకు ఇప్పుడు? మేడం ఆ ప్రసాదం కాదు మేడం, జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నాం మేడం. నలుగురు నువ్వు పావులాంటి వాడే స్వరూప్. మేడం సార్కి ఎన్నిసార్లు చెప్పినా వినరు. కరెక్ట్ చెప్పాడు మ్యామ్. పావులు అంటాడే వీడి బుద్ధ అలాంటిదే. ఏం చేద్దామంటావు మరి? మేడం నేను వానపాములు అంటుండు మేడం, కాటేసినా ఏమవుతుంది మేడం? కానీ కాటేయడానికి ట్రై చేస్తున్నావు కదా. లేదు మేడం, వీళ్ళందరూ ఆ రోజు నాకు బ్రెయిన్ వాష్ చేస్తారు మేడం. మేము బ్రెయిన్ వాష్ చేయడం కాదు మేడం, ఫస్ట్ హలో చూసాం మేడం. ఇప్పుడు ఆ సినిమాలో నేను చేయకపోతే మా ఊరు రావద్దు అంటున్నారు మేడం నన్ను. వెళ్ళడం మాని. ఆ రోజు నుంచి నాకు కంటి మీద కునుకులేదు మేడం, తినలేదు మేడం. మధ్యాహ్నం బిర్యానీ తిన్నావు కదన్నా. అది వేరు మేడం, అది వెజ్ బిర్యానీ మేడం. ఓహో, వెజ్ బిర్యానీ తిండి కింద రాదా? ఏదో కడుపున పోతుందని తిన్నాను మేడం. పాపం. తెల్లారి బాండాలు తినేసావు కదా బ్రో. అవి రాత్రి టిఫిన్ రది మేడం. ఇవేం పట్టించుకోకండి మేడం, వీళ్ళేవో మాట్లాడతారు మేడం. ప్లీజ్ మేడం మాకు చూడండి మేడం, ప్లీజ్ మేడం. మేడం మీకు చెప్తే సార్ ఒప్పుకుంటారు మేడం, ప్లీజ్ మేడం. మీ గురించి చెప్తే డెఫినెట్గా తిడతారు. మ్యామ్ సరుకు గురించి కాకపోయినా చూడండి మ్యామ్, మేము ముగ్గురం మా గురించి అయినా చెప్పండి మ్యామ్. సో స్వరూప్ లేకపోయినా మీ ముగ్గురు చేసేస్తారా? మేడం మేమందరం ఒకటే మేడం. ఏట్రా ఇప్పుడు గుర్తొచ్చావు మీకు? ఏం చెప్పేవరా? అయినా సరే మేడం, చేస్తే నలుగురు కలిసే చేస్తాం మేడం. మేము అలా ఒకళ్ళని పక్కకు తప్పించే రకం కాదు మేడం. అప్పుడు అలా చేస్తే మాకు స్వరూప్కి ఏటి తేడా ఉంటుంది మేడం. ఇప్పటికైనా చూసావు స్వరూప్, నువ్వేమైనా వాళ్ళు వద్దనుకున్నావు, వాళ్ళు ఉంటే కానీ అవ్వదంటున్నారు. రే మీరు నా గుండె పిండేశారా? మనందరూ అన్నదమ్ములురా, మనందరూ సమానంరా. నా హైట్ తక్కువైనా మనందరం ఒకటే. మనందరిది ఒకటే కంచం, ఒకటే మంచం, ఓకేనా? మంచం వద్దులే అన్న, అసలే స్నానం చేయవు నువ్వు. తగ్గించుకుంటే రే ఇప్పుడే చెప్పాను, అన్నీ మీద జోక్ లేకు, ఓకేనా? మనందరం కలిసి చేద్దాం ఇప్పుడు అన్నీ ఇవన్నీయా? ఏదో ఒకటి. ఓకే అన్య. మేడం థ్యాంక్స్ మేడం. ఫస్ట్ సార్తో మాట్లాడాలి. చెప్పాను కదరా మేడం, వెన్నుపూసరా. వెన్నపూస అదే మేడం క్రీమ్. చాలా ఉన్నాయి ఇంకా. లేకు బిస్కెట్ లేకు, వెళ్ళండి. దాచాం. మాట్లాడతాను సార్తో. వీళ్ళందరినీ ఎంటేసుకొచ్చావేటి? వీళ్ళని ఎంట పడుతున్నారు. ఇదేనా వదలవా నువ్వు? నాకు నీ మీద నమ్మకం లేదురా. తప్పు తెలుసుకున్నారులే. వీడు మేడంని కాటేద్దాం అనుకున్నావు వెళ్ళేటి? లేదు సార్, నా తప్పు తెలుసుకొని మేము అందరం మేడంకి. వాళ్ళు మారర్రా? మారారని చెప్తున్నారు. నువ్వెందుకు వచ్చావు? నేనే చెప్పాను సార్ వీళ్ళందరినీ మేడం దగ్గరికి వెళ్ళి అడగండి రా. మొన్న ఏమైపోయావు నువ్వు? మొన్న నేను ఉండుంటే ఇలా జరిగేదే కాదు సార్ అసలు. బ్రో అదే బ్రో, నువ్వే కదా మనం చెప్పావు నాకు, వీళ్ళందరూ లేకపోతే నేను బాగా హైలైట్ అవుతానని. బాగుందిరా, ఇప్పుడు నన్ను ఇరికిచ్చిరా నువ్వు. చెప్పానా వీడు మారడు. మేడం ఎంతసేపు ఎవరిని కాన్వర్ట్ చేద్దామా, నేను హైలైట్ అయిపోదాం ఇదే ఆలోచనలో ఉన్నాడు. మేడం కాదు సార్, అది కాదు సార్, మీరు చెప్పారు. కొద్దురా సార్ సార్ మేడం మీరు చెప్పండి మేడం సార్కి, ఈసారి నుంచి మారిన స్వరూపం చూస్తారు మేడం, ప్రామిస్ మేడం. నేను రంగు వేసుకుంటున్నావు ఏంటి? కాదు సార్. మరి ఎలా మారిపోతావు నువ్వు? కాదు సార్, ఉన్న రంగు తీస్తాడు సార్ అది ఇప్పుడు. బ్రో అలా కాదు బ్రో, మనందరం బ్రదర్స్. మాకు తెలుసులేరా. అవును సార్, అందరం కలిసిపోయాం సార్ ఇప్పుడు. సరే ఫస్ట్ ఇంటికి రండి. ఇంకోసారి పిచ్చి వేషాలు వేసారంటే నిషా నువ్వు చెప్పిన తీసేస్తానులే. లేదు సార్, వీళ్ళు ఎవరు వేస్తారు ఎవరైతే ఇంకా. నువ్వు హలో వాళ్ళు కాదు, వేయట్లేదు. ఇంకా ఎవరి దగ్గర నుంచి డిస్టెన్స్ రాదు మేడం. నీ దగ్గర నుంచి రాకపోతే ఎవరి దగ్గర నుంచి రాదు. ఓకే మమ్మీ, యా ఒక 10 నిమిషాల్లో బయలుదేరుతాను. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళిపోతావు? అమ్మింటికి. ఎందుకు? ఏదో కోటా శారీస్ వాళ్ళు వస్తున్నారంట చూడడానికి. కోటా శారీస్ వాళ్ళు వస్తున్నారా? అంటే జైపూర్ నుంచి జరీ కోటా శారీస్. ఎందుకు వస్తున్నారు? అమ్మడానికి. ఇంకెందుకు వస్తారు? నువ్వెందుకు వెళ్తున్నావు? కొనుక్కోవడానికి. ఇంకెందుకు వెళ్తా? ఏంటా క్వశ్చన్స్? ఏనా ఇంట్లో కాయగూరలు కొంటున్నారా వారం వారం కొనడానికి? రోజుకి ఒక చీర కట్టుకుంటున్నానా? చీరలు కావాలా? ఆ కబోర్డ్ ఇప్పితే బోర్ కొడుతుంది నాకు. ఉషా, నువ్వు కట్టుకొని చీర కట్టినా జనాలు పోల్చలేరు. ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? నేను కట్టిన చీర నుంచి నేను వేసుకున్న గాజులు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పోలుస్తున్నారు తెలుసా, అడుగుతున్నారు ఎక్కడ కొనుక్కుంటున్నానని. నువ్వు అమ్మివచ్చు కదా, నువ్వు షాప్ పెట్టి కావాలంటే మధ్య మధ్యలో వాడేస్తుండవు కూడా, సరిపోద్దు చూడండి. నేను అదే అనుకున్నా, ఒక బొటీకి పెడదామని. కొంచెం సహాయం చేసి పెట్టేద్దాం. ఒకటి పెట్టు, నా తల మీద వదిలేసావు దాన్ని, దాంతో నేను పడుతున్నాను. ఇప్పుడు ఇంకో బొటీకి పెట్టి మరి దాని మీద దాంతో నేనే పడతాను.
నేను తల మీద ఏం వదిలేస్తాను, ఊరికే చెప్తున్నావు కానీ. ఏం చూస్తున్నావు నువ్వు? వెళ్తున్నాను కదా వారానికి ఒకసారి, మొత్తం అంతా లెక్క రాసుకొని వస్తున్నా. నీకు అలాగ అయిపోయింది వ్యాపారం అంటే. ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు వారానికి ఒకసారి వెళ్ళి వచ్చేస్తే అయిపోద్ది అనుకుంటున్నావా? పిచ్చోళ్ళ జనాలు పొద్దున్న 9 సాయంత్రం 9 వరకు షాపులో కూర్చోడానికి. సర్లే, నువ్వు టాపిక్ మళ్ళీ మార్చేకు. నేను ప్రస్తుతానికి కోట సారీస్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. అతనికి ఎలాగో ఈఎంఐలో ఇవ్వచ్చు, ఏం టెన్షన్ పడుకు. ఏమిటి అసలు కోట శారీస్ ఏంటే? కోటలో వాళ్ళు కట్టుకుంటారు ఏంటవి? జరీ కోట సారీ శరత్. కరెక్టే నిషా, మొన్నే మీ అమ్మ యానివర్సరీకి చీరలు కొన్నావు, మళ్ళీ వెంటనే రెడీ అయిపోతున్నావు. నేను ప్రింటింగ్ చేస్తాను అనుకుంటున్నావా? ఇప్పుడు షూటింగ్ కట్టినావు కదా, మరి చీరలు కావాలి కదా. అమ్మ షూటింగ్ ఓకే అయినప్పుడు నేనే కొంటాను, 1000-2000 పెట్టి బోల్డ్ చీరలు కొనేస్తాను. అంతవరకు నాకు తినక ఈ కోటలో గేట్లు గట్టి నాకు వద్దు. పిచ్చి పనులు చేయక. కానీ చూడు కానీ నువ్వు తగిలించుకొని రాక నిషా, తగిలించుకొస్తే మాత్రం బాగోద్దు. ఎవరు వచ్చారు చూడు. ఇప్పుడు ఎవరు వచ్చారా బాబు? ఇలా వచ్చారండి మీరు? సరే చూడు, ఆఫీసర్లు వచ్చారు. లోపలికి రండి. షీరో కమ్ దిస్ సైడ్. మీరేంటి ఇలా వచ్చారు? సార్ రమ్మన్నారు కదా సార్. నేను రమ్మన్నానా? ఆఫీస్లో చెప్పావు కదా ఇంటికి వస్తే మాట్లాడదామని. ఏదో నేను మామూలు క్యాజువల్గా అనిసాను. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఏం మాట్లాడాలి అంటే ఏదో మూవీ గురించి. సరే కూర్చోండి. దారి తీసి కాదురా ఏ చిన్నపిల్లల్లాగా ఉన్నారా మీరు? సార్ చూసారా సార్, వీళ్ళు ఎలాగే సార్ నన్ను కార్నర్ చేయడానికి చూస్తా. మొన్నలుగా నా దరిద్రం కొలిసి నేను దొరికిపోయాను అంతే. సరే ఏంటది, ఎందుకు వచ్చారు? సార్ అదే రోల్ డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ఒకసారి ట్రైల్ అది చేద్దాం. రిహార్సల్ చేద్దాం ఉన్నారు కదా సార్. పెన్ పేపర్ తీరా, స్క్రిప్ట్ రాద్దాం. మీ దగ్గర ఉంటుంది. మీకు తేలదా? తెలదు. అన్నీ నేనే తేవలేటరా. ఇది ఓవర్ యాక్షన్. ఇదే తగ్గించుకోమంటున్నాను నేను. మీరు స్క్రిప్ట్ రాయడానికి వచ్చాను అనుకుంటున్నాం ఏంటి ఇక్కడికి? కాదు సార్, ముందు మనం స్టార్ట్ చేస్తే అది అలా ఫ్లోలో వెళ్తుంది కదా సార్. ఫస్ట్ వెళ్ళి లైట్లు కొన్నాను షూటింగ్ కోసం, ఆ కార్లో ఉన్నాయి, అవి పట్టుకొని రండి. ఓకే సార్. అన్న రూల్స్ పెడతారు. పట్టుకోరా, డేట్ చెయ్యేది మా కింద చెయ్యేది. ఏం జరుగుతుంది? షూటింగ్ సార్. స్టార్ట్ చేసేస్తున్నారండి. రిహార్సల్ చేస్తున్నాం సార్. ఓ రిహార్సల్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేస్తున్నారు అయితే. ఓకే ఓకే, పదండి పదండి, నేను కూడా వస్తా, పదండి. రండి సార్. బాబా ఈ శరతోళ్ళు నిజంగానే సినిమా తీసేస్తున్నారు. అరే ఇవన్నీ మోయిపిచ్చేస్తున్నారు సార్, రోల్ ఇస్తారంట వాళ్ళు. ఎందుకమ్మా మనం కాకపోతే ఇంకెవరికి ఇస్తారా? సార్ తెచ్చాం సార్. సార్ తెచ్చాం సార్ లైట్స్. ఇంకేమైనా చేయాలా సార్? కిచెన్లో కొంచెం గిన్నెలు ఉన్నాయి, తోమియండి వెళ్ళి. నేను సీనియర్ రా, మీడియంతో అండి, నేను చెప్తున్నాను కదా. సర్లే ఏం తోమక్కర్లేదు కానీ ఇప్పుడు ఆ లైట్స్ ఎలాగా ఆన్ చేయడం ఆఫ్ చేయడం నేర్చుకున్నారా? సార్ మాకెందుకు సార్ అవన్నీ? అయినా ప్లగ్ అయితే తెలియదు కదా సార్, దానికి ఏమన్నా సార్ నేర్చుకోవడానికి. ప్లగ్ అడిగితే వెలిగేసే లైట్ కాదు ఇది. సెట్ చేసుకోవాలి, డే లైట్, ఈవినింగ్ లైట్, నైట్ లైట్ కింద సెట్ చేసుకొని ఎంత లక్స్ కావాలో చూసుకోవాలి. సెట్ చేద్దాం సార్. లక్ష సోపు కాదురా, అది ఇంకెవర్రా? హాయ్ శరత్. నువ్వు వచ్చావేంటి? ఆయన డ్రింక్స్ ఏంటి? షూటింగ్ కదా, బాయ్స్ కోసం వేడిగా ఉంది బయట అంతా. మీ సార్ అనుకుంటే వదలరా ఏదైనా సరే. మీరు ఏమనుకున్నారు సార్? దానికి ఏమనుకున్నా సాయం చేస్తారు శరత్ మీరు. మీ సార్ మాత్రం సూపర్. అదే మొత్తానికి ఏదో అలాగా సినిమాకి రెడీ అవుతున్నాం. భావన అంటానే ఉంది శరత్ ఒకసారి అనుకుంటే ఇంక ఆపే ప్రసక్తే లేదని. మరి మొన్న అన్ని మాట్లాడినారండి. మీరు అదే అండి అర్థం చేసుకుందాం మమ్మల్ని. అసలు శరత్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు దీని గురించి టెస్ట్ చేస్తానని చెప్పి నేను భావనకు చెప్పే తీసుకొచ్చా. సార్ ఏంటి సార్ ఏమన్నారు అతను? అలా అన్నారులే. అందరూ ఒకలా అంటారు, మీరు అంతే అతను అంతే. ఐ మీన్ అందరూ మంచి యాక్టర్స్ అని. మీరు ఇక్కడే ఎంత బాగా యాక్ట్ చేస్తే సినిమాల్లో ఇంకంత బాగా యాక్ట్ చేస్తారా మీరు? సో బేసిక్లీ ఇది ఏంటంటే మా కాలేజ్. యా నేను చూడలేదు. ఏంటి మొత్తం కలర్ వేసేవేటి? అదే ప్రూఫ్ మీ మీద నా నమ్మకానికి. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను రెడీ అయిపోయి వచ్చాను షూట్కి. సరే మాకు రోల్కి కూడా సరిపోతుంది. సినిమా టైటిల్ నా కథ. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏం జరిగిందో మూవీ కింద తీద్దామని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. చిన్నప్పటి నుంచా? ఎస్, చిన్నప్పటి నుంచి ఇదే కోరిక, పెద్ద అయితే తీద్దామని. సో ఒక ట్రయల్ ఎపిసోడ్ తీద్దామని రేపు. ఈ ఎపిసోడ్ చూడరా ఎవరు వచ్చారు? హలో, నువ్వు వచ్చావంటే ఏమైంది? అదే వస్తాను కదా ఆఫీస్కి. నేను ఆఫీస్ పని ఏం కాదు, మూవీ ఏదో షూటింగ్ ఉంది కదా, నువ్వు నాకు చెప్పడం మర్చిపోయావేమో. నేను అలాగే నాకేదైనా రోల్ ఉంటుందేమో వచ్చా.
అదే నువ్వు తెలుగు సరిగ్గా మాట్లాడలేవు, నీకేం పెడతానే బాబు. నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా. ఈ బాగోవడం వేరు, సినిమాలో వేరు. సార్ లేకపోతే మీ కాలేజ్లో ఇంగ్లీష్ సార్ ఉంటారు కదా, ఆ రోల్ ఇచ్చేద్దాం. ఎలాగో ఆఫ్ తెలుగు ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, బాగానే ఉంది ఐడియా. అలా సెట్ చేద్దాం. ఏవి అనుకున్నట్టు అవ్వట్లేదు, అది కూడా అలా కానివ్వండి. సో బేసిక్లీ ఇది నా కథ. సరే, నాకు కాల్స్ వస్తున్నాయి, ఐ హ్యావ్ అ మీటింగ్. నువ్వు నాకు ప్లీజ్ సెట్ చేయి. ఐ విల్ డూ జస్టిస్ టు ద రోల్. రోల్లోకి వస్తారా, మీటింగ్కి వెళ్ళిపోతారా? లేదు, ఐ విల్ కమ్. థ్యాంక్ యూ. డెడికేషన్ లేదండి. అది ఇక్కడే టైం ఇవ్వలేకపోతే ఇంకా షూటింగ్కే టైం ఇస్తాడైతే నాకు అర్థం అవుతుంది. లేదు సార్, వచ్చారు మాట్లాడిసారు వెళ్ళిపోయారు. ఏదో చిన్న రోలీలే శరత్, ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు కదా. ప్రాణం పెట్టేస్తాం సార్. పోవండి, మీ ఇంట్లోనే పడుకుని పోతాం సార్ షూటింగ్ అయ్యే వరకు. ఉండిపోవచ్చు, నో ప్రాబ్లం. అపార్ట్మెంట్ కూడా సెక్యూరిటీ గార్డ్ లేరట, నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ చేసుకోండి, పొద్దున్న షూటింగ్ చేసుకోండి. సార్ ఇప్పుడు స్వరూప్ది అది టాయిలెట్ క్లీన్ చేసే రోల్ అన్నారు కదా, అరే అదే మనం ఆర్టిస్ట్ స్లో కాంప్లెక్స్ లో చేసినాం కాదు. నీకు ఆ రోల్ ఇస్తా ఉన్నారు కదా. చెప్పిన మాట విను, సార్ ఏం చెప్తున్నారు అది విను. నేను లేకపోతే ఎందుకు పనిచేయరు. మీకు ఒకటి చెప్తున్నాను, మీరు నా సినిమాలో యాక్ట్ చేయాలంటే నేనే మాట్లాడాలి, మీరు ఎవరు మాట్లాడడానికి లేదు. నేనేం చెప్తే అదే చేయాలి. ముందు దానికి ఒప్పుకుంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే వెళ్ళిపోండి బయటికి. మీకు మీ పంచులు కౌంటర్ చేసుకుంటే నాకు మూవీ కావాలా? వద్దు సార్, లేకపోతే మాట్లాడకండి, నోట్లో మాట్లాడాను. రే మీరు అసలు మాట్లాడకండి. హలో. నేను శరత్ వేరు. హలో, నీకు కూడా నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇక్కడ దాకా అక్కడ చాలా మంది లైన్లు కడుతున్నారు డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయడం కోసం. నేను మీకేదో బ్రేక్ ఇద్దామని చూస్తే మీరు మొత్తం బ్రేక్ చేసేస్తున్నారు. రిథమ్ కావాలి ఫస్ట్, దేనికైనా డిసిప్లిన్ కావాలి. నువ్వు దానివే నాకు వెనకాతలా ఎవరితో మాట్లాడినవో టక్కన ఆపేస్తావు. క్లాస్ స్పీకర్ కానీ క్లాస్ స్పీకర్ కాదు, పిల్లలకు నేర్పించడం. అసలు ఇల్లు నువ్వు రాజమౌళి గారి దగ్గర వెళ్ళు, సుకుమార్ దగ్గరికి వెళ్ళు, తొక్క తీసేస్తారు. తెలుసు నాకు అందరి గురించి. సో మా డైరెక్టర్స్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో డైరెక్టర్ గ్రూప్లోని, హీరో గ్రూప్లోని, ప్రొడ్యూసర్ గ్రూప్లోని, మ్యూజిక్ డైరెక్టర్ గ్రూప్లో కూడా అన్నిట్లో ఉంటావు నువ్వు. నా మీద పంచలేస్తున్నా. లేకపోతే చెప్పు కదా. సో గైస్, దిస్ మూవీ ఈజ్ అబౌట్ నా కథ. తర్వాత ఏంటి సార్? చెప్తున్నాను, అదే చెప్తుంటే దాని నుంచి ఎన్ని బ్రేక్లు ఇచ్చారు. అంటే మా కాలేజ్ లైఫ్లో ఒక డే తీసుకొని చేస్తాం మనం రేపు. దాంట్లో మీరు అందరూ యాక్ట్ చేయాలి, కానీ ఇది మీకు ఆడిషన్ లాంటిది. ఈరోజు మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేయాలి. మీ డైలాగ్ డెలివరీ, మీ టైమింగు, మీ బిస్కెట్లు వేయడం, మీ పంచులు వేయడం, కెమెరా ముందు ఈ పిచ్చి చేష్టలు కాదు. రంగులు వేసుకున్నంత మాత్రం యాక్టర్లు అయిపోరు, అర్థమవుతుందా? చేసి చూపించాలి. మీ ఫేవరెట్ డైలాగ్ ఒక్కొక్కరికి చెప్పండి, నాకు వచ్చి ఇక్కడ చూస్తాను. ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎక్కడికి? డైలాగ్ చెప్పమన్నారు. సినిమా ఏంటి, నువ్వు చెప్తున్న డైలాగ్ ఏంటి? సార్ అర్జెంట్ అంటే డైలాగ్ చెప్తాను సార్. చూడండి, అందరికీ నమస్కారం. షేడ్స్ ఉన్నారా నీలో? ఈరోజు అధ్యక్షురాలకి కమలా సార్ ఏమంటారు కదా సార్, టీచర్ని ఏమంటారు సార్? ఉపాధ్యాయురాలు. ఉపాధ్యాయురాలకి అర్థం కాకుండా నాకు అర్థం కాలేదు సార్. మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చా. ఈ తరగతిలో నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయి జోలికి ఎవరైనా వస్తే నా విశ్వరూపం చూస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బాష్రా, అబ్బా కళ్ళల్లో నీళ్లు తెప్పించేవరా. సూపరా. ఐఎమ్ వెరీ హ్యాపీ. తీసుకొచ్చావు శరత్ వీళ్ళందరినీ. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసా? జైలు నుంచి. ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. శబాష్, సూపర్, క్లాప్స్. అంతే, అదిరిపోలే, అద్దరగొచ్చాడు. ఎంతకంటే బాగా ఎవరు చెప్తాడు. గ్రూప్లో ఇలాగ మాట్లాడు, వీడు అడుగుతాడు. ఫేస్బుక్లో 5 minutes చాట్, గంట ఫ్లాట్. నువ్వేం చూపిస్తావా? నాకెందుకు సార్, నేను బట్టలు వేసుకొని వచ్చేది ఎక్కడికి రావాలి చెప్పండి. వీడు వాళ్ళు బట్టలు ఇప్పుకొని వస్తారా? ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జీ అంటది పైకి పోద్ది, క్యాప్సూల్ కాబట్టి పువ్వుకి స్పాట్. మా సినిమాలో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ దట్. నీవు నోరిప్పితే అవి తప్ప ఇంకోటి రావు నీ నోట్లోంచి. ఓకే అవన్నీ కాదు, నేను చెప్పించే. మనీ సినిమా గుర్తుందా? దాంట్లో బ్రహ్మానందం ఇలాగే నీలాగా సినిమా ఛాన్స్ కోసం ఇక్కడ ట్రై చేస్తుంటాడు. నిషా నువ్వు ఆ పాట పెట్టి నిషా, ఆ పాటకు యాక్ట్ చేసి చూపించు నాకు. బట్టలు ఇప్పొద్దు. నాకు భయం అవుతుందిరా.
రా బాబు కోడి పిల్లలు ఎత్తుకెళ్ళాలనుకున్నావురా బాబు నువ్వు డ్యాన్స్ చేసినట్లేదు. వస్తా సార్. వద్దు ఆపనిచ్చా. ఫైట్ సీన్ పెట్టండి గుద్దేతను. నేను మీతో అనవసరంగా చేయించినట్టున్నానే. మొత్తం నా బుర్ర పాడు చేస్తారు. రేపు ఏమి చేయించాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఇంతో. బాబు రేపు పొద్దున్న 10 గంటలకల్లా బుల్లయ్య కాలేజ్కి కాలేజ్ స్టూడెంట్ లాగా తయారయ్యి మీ బ్యాగులు పుస్తకాలు పట్టుకొని రండి, ఓకేనా? అక్కడ షూట్ ఉంటుంది. అక్కడ మాత్రం నేను చెప్పింది మాత్రమే చెయ్యండి. ఇప్పుడు చేసినవి ఏవి చేయొద్దు దయచేసి. ఏంటి సార్ అది కాదు సార్, మధ్యాహ్నం భోజనాలు అక్కడే అవన్నీ మనం చెప్పాలంటారా అక్కడే ఉంటాయి. కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయండి. అది పద్ధతి. అంటే ఫుడ్ ఉంటే బాగా చేస్తాం కదా. మీరు 10 గంటకల్లా టిఫిన్ చేసి వచ్చేయండి. 1 గంటకల్లా పంపించేస్తాను. ఇంటికి వెళ్ళి భోజనం చేద్దరు. అందరికి ఒక వాటర్ బాటిల్ ఇస్తాను తాగడానికి. ఓకే బాయ్. ఓకే సార్. వస్తుంది చూడు మీ క్యాండిడేట్. నువ్వు ముందు నుంచో ఎక్కడన్నా సార్ నిషాకి ఏవో డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాను సార్. ఏంట్రా 2-in-1 సార్ ఆల్ ఇన్ వన్ సార్. అరే ఏంట్రా ఇది పేపర్ ఏంట్రా ఎలా మాసిపోయింది వైట్ పేపర్. మళ్ళీ పేపర్ కూడా ఇస్తాడు. ఆడు బుక్లో చిట్ బుక్లో చెప్పేస్తాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ బోత్? వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో మొత్తం కాలేజ్ అంతా తెలుసండి. పెద్ద ఎర్రి పుష్పం. కాదు సార్, నో టాయిలెట్ బోర్డు దగ్గర పెట్టిన అందరూ పోసేస్తున్నారు సార్. ప్రిన్సిపల్ సార్ బొమ్మ వేస్తే భయపడి ఎవరు పోయారు కదా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ బొమ్మ వేస్తాను అక్కడ. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కానీ సార్. మనకెందుకు వస్తుంది అన్న? పేర్లు చెప్పి ఒక్కొక్కటి పేర్లు మనం మార్కులు వేసిద్దాం. అవునా? అరే ఎగ్జామ్ రాయకుండా ఎలా పాస్ అయిపోతావరా? నీకు చెప్తున్నానా మొక్కున్నానని? అయిపోద్ది అంతే. నాకు అటాక్ వచ్చింది, మా మమ్మీకి ఫోన్ చేయి. చూద్దాం. చూడడంతో ఇంకేట్ చేస్తావులే నువ్వు. పొట్టాడే కానీ గొప్ప గేరన్న వీడికి ఎప్పుడో దొరుకుతాడు.